ఏపీలో యథేచ్ఛగా సాగుతున్న అరాచక విధ్వంసకాండపై కూటమి ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది. రాష్ట్రం నలుమూలల హింస ప్రజ్వరిల్లుతూ ఉన్నా ఇన్ని రోజులు ప్రభుత్వం వైపు నుంచి అసలు కదలికే కనిపించలేదు. ఎప్పుడైతే మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ రోడ్డు మీదకొచ్చారు అప్పుడిక స్పందించక తప్పలేదు. వైఎస్ జగన్ జనంలోకి వస్తే ఎలా ఉంటుందో కూటమి ప్రభుత్వానికి అర్థమైంది. దెబ్బకు దయ్యం వదిలింది. ఇకనైనా రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడటానికి చర్యలు తీసుకుంటారో లేదో చూడాలి. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ప్రభుత్వ చర్యలపై కేఎస్ఆర్ విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒక్కసారి రోడ్డు మీదకు రావడం ఆరంభమైతే ఎలా ఉంటుందో చూశారుగా. దెబ్బకు దెయ్యం దిగి వచ్చినట్లు ప్రభుత్వంలో కూడా కాస్త చలనం వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం స్పందించక తప్పలేదు. తెలుగుదేశం వారి హింసకు పాల్పడిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన కోరారు. ఇన్నాళ్ళు ఆయన ఏమని వ్యాఖ్యానించేవారు? వైసీపీ వారు దాడులు చేసినా ప్రతి దాడులు చేయవద్దని చెప్పారే తప్ప టీడీపీ వారు హింసాకాండకు దిగవద్దని ఒక్క మాట కూడా అనలేదు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అసలు నోరే విప్పలేదు. హోంమంత్రి అనిత ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ఇతర నేరాలపై మాట్లాడుతూ తాను లాఠీ తీసుకుని వెళ్లాలా అని ప్రశ్నించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ రకంగా ఒక బాధ్యత లేకుండా సాగుతున్న కూటమి పాలనకు జగన్ చెక్ పెట్టారని అనుకోవాలి. వినుకొండ వద్ద జరిగిన రషీద్ దారుణ హత్య తర్వాత జగన్ స్వయంగా అక్కడికి వెళ్లడంతో వైసీపీ కార్యకర్తలకు ఒక నైతిక స్థైర్యాన్ని ఇచ్చింది. నెలన్నరకు పైగా టీడీపీ కార్యకర్తలు నేతలు ఇష్టారాజ్యంగా చెలరేగిపోయిన వందలాది మంది వైసీపీ కార్యకర్తలు తీవ్ర కష్టాల పాలవుతున్నా పార్టీ పరంగా గట్టిగా సమాధానం ఇవ్వడం లేదనే అభిప్రాయం ఉండేది. జగన్ వెంటనే రంగంలో దిగాలని పలువురు కోరుకునేవారు. కానీ జగన్ తొందరపడకుండా ఉండాలని భావించినట్లున్నారు. అవసరమైనప్పుడు స్టేట్మెంట్లు ఇస్తూ వచ్చారు. ప్రభుత్వం వచ్చి నెల రోజులు కాకముందే జనంలోకి వెళితే భిన్నమైన సంకేతం వెళుతుందని అనుకుని ఉండవచ్చు. కానీ రాష్ట్రంలో పరిస్థితి రోజు రోజుకు దిగజారి వైసీపీ కార్యకర్తలు పూర్తిగా భయాందోళనకు గురయ్యారు. 36 మంది హత్యలకు గురయ్యారు. వందల మందిపై హత్యా ప్రయత్నాలు జరిగాయి. వందల కొద్ది ఆస్తుల విధ్వంసాలు సాగాయి. 2000 మందికి పైగా ఇళ్లు వదిలి వేరే ప్రాంతాల్లో తలదాచుకోవాల్సి వచ్చింది. చివరికి 3 సార్లు ఎంపీగా గెలిచిన మిథున్ రెడ్డిపై దాడి జరిగిన తీరు, మాజీ ఎంపీ రెడ్డెప్ప ఇంటి వద్ద కార్యకర్తలతో సమావేశమైనప్పుడు టీడీపీ గోండాలు రాళ్లతో దాడి చేసిన వైనం దారుణంగా ఉన్నాయి. వారి కార్లను ధ్వంసం చేయడం, రెడ్డెప్ప వాహనాన్ని దగ్ధం చేయడం, అయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం, పైగా వీరిపైనే హత్యాయత్నం కేసు పెట్టడం శోచనీయం. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక ఆటవిక రోజుల్లో ఉన్నామా అన్న అనుమానం కలిగింది. దానికి తగినట్లుగానే చంద్రబాబు, లోకేష్ వంటి వారు హింసను ప్రోత్సహించే విధంగా వ్యాఖ్యానాలు చేశారు. దీంతో ఏపీలో ప్రజలకు రక్షణ లేకుండా పోయింది. ప్రతిపక్షం లేకుండా చేయాలని గత టర్మ్లో 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తే ఈసారి కార్యకర్తలను భయపెట్టి వైసీపీని దెబ్బతీయాలన్న ఆలోచనగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వినుకొండలో జరిగిన హత్య సమాచారం తెలిసిన వెంటనే జగన్ బెంగళూరు నుంచి హుటాహుటిన తాడేపల్లి చేరుకొని మరుసటి రోజు అక్కడికి వెళ్ళారు. ఆ క్రమంలో ఆయనకు పలు ఆటంకాలు ఎదురయ్యాయి. 15 చోట్ల ఏదో కారణం చెప్పి ఆయన కాన్వాయ్ని పోలీసులు నిర్వహించే యత్నం చేశారట. ఆయన వెంట పార్టీకి సంబంధించిన ఇతర నేతలు ఎవరూ రాకూడదని ఆంక్షలు పెట్టారట. చివరికి ప్రభుత్వం ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం పాతది, సరిగా పనిచేయనిది అని వైసీపీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. తత్ఫలితంగా జగన్ వేరొక వాహనం మారి ప్రయాణించవలసి వచ్చింది. సాధారణంగా తాడేపల్లి నుంచి వినుకొండకు గంటన్నరలో చేరుకోవచ్చు. కానీ వైసీపీ అభిమానులు, కార్యకర్తలు ఆయా చోట్ల పెద్ద సంఖ్యలో గుమిగూడి సాదరంగా స్వాగతం చెబుతుండడంతో జగన్ కాన్వాయ్ బాగా ఆలస్యమైంది. దీంతో వైసీపీలో ఒక విశ్వాసం ఏర్పడింది. కష్టకాలంలో తమకు పార్టీ అండగా ఉంటుందన్న ధీమా ఏర్పడింది. అధికార తెలుగుదేశం కూటమికి చెందిన వారు చేసే దౌర్జన్యాలను ఎదుర్కోవడానికి వారు సిద్ధమవడానికి అవకాశం ఏర్పడింది. రషీద్ కుటుంబాన్ని ఓదార్చిన తర్వాత జగన్ మీడియాతో మాట్లాడి రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని ఎండగట్టారు. రాష్ట్రపతి పాలనను విధించాలని డిమాండ్ చేశారు. నిజానికి కొత్త ప్రభుత్వం వచ్చిన నెలన్నరకే ఎవరూ ఈ డిమాండ్ చేయరు. కానీ 36 మంది హత్యలకు గురి కావడం, వందల మందిపై హత్యాయత్నాలు జరగడం, ఆస్తుల విధ్వంసం తదితర చర్యలకు తెలుగుదేశం పార్టీ నాయకులు, కేడర్ తెగబట్టడంతో జగన్ ఈ డిమాండ్ చేశారు. చంద్రబాబుకు ఒక హెచ్చరిక పంపడానికి డిమాండ్ చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. అలాగే ఢిల్లీలో
ధర్నా చేయాలని తలపెట్టారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, హోంమంత్రులకు వినతి పత్రాలు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రధాని మోడీకి ఇప్పటికే లేఖ రాశారు. ఈ సందర్భంలో ఒక కీలకమైన సంగతి ఏమిటంటే తమతో కలిసి వచ్చే ఇతర రాజకీయ పక్షాలను కూడా ధర్నాకు ఆహ్వానించాలని జగన్ నిర్ణయించడం. ఇంతకాలం వైసీపీ ఒంటరియానం సాగించింది. బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏకి సహకరించినా అందులో భాగం కాలేదు. అలాగే కొన్ని వివాదాస్పద బిల్లుల విషయంలో ఎన్డీఏకి వ్యతిరేకించినా కాంగ్రెస్ కూటమిలో భాగం కాలేదు. వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుని ప్రజల్లోకి తెలుగుదేశం ప్రభుత్వ పార్టీ హింసాకాండను ఎండగడితేనే టీడీపీలో కాస్తైనా జంకు వస్తుంది. జగన్ రోడ్డు మీదకు రావడం వల్లే, ఆయనకు జనంలో ఉన్న విశేష ఆదరణ కనిపించడం వల్లే చంద్రబాబు సైతం కాస్త వెనక్కి తగ్గి మాట్లాడారు. జగన్ను ఎన్ని విమర్శించినా రషీద్ హత్య గురించి కూడా ఆయన మాట్లాడక తప్పలేదు. శాంతి భద్రతల సమస్యపై వివరణ ఇవ్వక తప్పలేదు. ఎవరు శాంతి భద్రతల సమస్యలు సృష్టించినా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆయన కోరవలసి వచ్చింది. అది జగన్ పవర్. గెలిచినా ఓడినా సింహం సింహమే.